హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అటుకులు పాయసం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఏమేం కావాలో పదార్థాలు చూడండి. అటుకులు, కిస్మిస్, కాజు, షుగర్, మిల్క్, గీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గీ యాడ్ చేసుకోవాలి. గీ హీట్ ఎక్కినాక కాజు అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కిస్మిస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో అటుకులు ఫ్రై చేసుకోవాలి వేసుకొని. ఒక 2 minutes ఫ్రై చేసిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయి అటుకులు అనేది. చేంజ్ అయ్యి మనం ఎలా అంటే నెక్స్ట్ పాలు అనేది మరగబెట్టుకోవాలి. 1 liter మిల్క్ బాగా మరిగిన తర్వాత ముందుగా వేయించుకున్న అటుకులు అనేది అందులో వేసి కలుపుకోవాలి. అటుకులు అనేది బాగా ఉడకాలి. ఒక 3 minutes. ఇంకా కొన్ని అటుకులు 3 minutes తర్వాత అటుకులు అనేది బాగా ఉడికినాయి లేదనేది చెక్ చేసుకోవాలి. తర్వాత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు తగినంత షుగర్ యాడ్ చేసుకోండి. ఒక 1 minute. కాజు, కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత యాలకల పొడి 1 spoon యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేయాలి సార్. అంతే ఫ్రెండ్స్, ఫైనల్లీ అటుకుల పాయసం ఇలా వస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.